మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రోటరీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల గుంతకల్లు 10th ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు. గుంతకల్లు పట్టణంలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఈసారి 10th క్లాస్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి మరోసారి తమ ప్రత్యేకతను చాటుకుంది. విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలు పాఠశాలకు గర్వకారణంగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బుసెట్టి శిరీష్ కుమార్, కరెస్పాండెంట్ డాక్టర్ ఉమావక్కల, కార్యదర్శి గుడిపాటి శ్రీనివాసులు, కోశాధికారి పోలమాడ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ, మా పాఠశాలలో చదువు మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా సమానంగా నేర్పించడం మా ప్రత్యేకత. విద్యార్థుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు, మంచి విలువలు, నీతి, క్రమశిక్షణ కూడా అవసరం. ఆ దిశగా మా ఉపాధ్యాయులు ప్రతిరోజు కృషి చేస్తున్నారు అని తెలిపారు. ఇంకా వారు పేర్కొంటూ, ఈ ఫలితాలు ఒక్క రోజులో వచ్చినవి కావు. విద్యార్థుల కష్టం, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల విశ్వాసం అన్నీ కలిసి వచ్చిన విజయ ఫలితం ఇది. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఎన్నో రాత్రులు నిద్రలేక చదివిన శ్రమ ఉంది. ఆ కష్టం ఇలానే ఫలితాల రూపంలో కనిపించడం చాలా ఆనందంగా ఉంది అని భావోద్వేగంగా చెప్పారు. తల్లిదండ్రులు కూడా పాఠశాలపై నమ్మకం వ్యక్తం చేస్తూ, మా పిల్లలు మంచి మార్గంలో నడవడానికి ఈ పాఠశాలే కారణమంటూ సంతోషం వ్యక్తం చేశారు. చివరిగా పాఠశాల యాజమాన్యం అందరి విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించింది. గుంటకల్ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు శిరీష్ కుమార్. నేను రోటరీ హై స్కూల్ చైర్మన్. మీ అందరితో మా స్కూల్ సక్సెస్ గురించి పంచుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చినాము. మాకెంతో గర్వకారణంగా ఉంది. 90 మంది అపీర్ అయిన 10th క్లాస్లో 39 మంది అబోవ్ 500 వచ్చారు. మా కరెస్పాండెంట్ గారి కృషి కానీ, మా స్టాఫ్ కృషి కానీ ఎంతో ఉంది. సో మేము కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఫీజులకి రోటరీ స్కూల్లో ఇస్తున్నాము. ముఖ్యంగా గుంటకల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇన్ని ఏళ్ళుగా, ఇప్పుడు మనం 60వ సంవత్సరం ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా గుంటకల్ రోటరీ స్కూల్ని మీరంతా ఎంకరేజ్ చేసి ఎప్పుడు 1000 మంది పైన స్ట్రెంత్ పెడుతున్నారు. మీకు సేవ చేయడానికే మేమున్నాము. వేరే కార్పొరేట్ స్కూల్లో సగం ఫీజుకే రోటరీ స్కూల్లో మనం అదే నాణ్యమైన ఎడ్యుకేషన్ అందరు ప్రజలకి ఇస్తున్నాం. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఉమావక్కల. నేను రోటరీ స్కూల్ కరెస్పాండెంట్గా కరెక్ట్గా 1 సంవత్సరం కిందట బాధ్యతలు తీసుకున్నాను. ఆ రోజు నుంచి నిర్విరామ కృషి చేస్తూ మా స్కూల్కి ఏదైతే ముందు నుంచి ఒక మంచి పేరు ఉందో, రోటరీ అనే పేరే ఒక పెద్ద దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, దాన్ని పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము చాలా కృషి చేస్తున్నాము. మా అంత కొత్త కమిటీ అందరు కలిసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నాము. అయితే ఇప్పుడు కొత్తగా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది కొత్తగా నేను చెప్పేదేం కాదు. రోటరీ క్లబ్ అనే సంస్థ గురించి మీకు అందరికీ తెలిసిందే. సేవాభావంతో ముందుకెళ్తూ 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ 10 మందికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నాం. దానికి అనుబంధమైన సంస్థనే మా రోటరీ స్కూల్. ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు, మేమైతే ఏదైతే 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నామో, సేవాభావంతో ఎన్నైతే మేము చేస్తున్నామో అవన్నీ కూడా మా పిల్లల్లో ఈ రోజు నుంచే, ఈ స్కూల్లో చదివే ప్రతి పిల్లలకి ఈ రోజు నుంచే ఆ సేవాభావం కానీ, డిసిప్లిన్ కానీ, వాళ్ళ యొక్క కృషి కానీ ఏది ఉన్నా కూడా దాని పరంగానే మేము నేర్పిస్తూ ఉన్నాం. సో ఈరోజు మా విద్యా బోధనలో డిసిప్లైన్ ఒక్కటే కాకుండా, చదువు ఒకటే కాకుండా, ఆ సేవాభావం అనేది ఏది ఉందో అది కూడా తీసుకొని ముందుకు వెళ్తున్న మా పిల్లల్ని చూస్తుంటే మాకు కనువిందుగా అనిపిస్తుంది. అయితే మేము ఈరోజు మీడియా ముందుకు ఎందుకు వచ్చాము అనంటే, నిన్న వచ్చిన ఫలితాలు, 10వ తరగతి ఫలితాలు అది చూస్తే మా పిల్లలు ఎంత మంచిగా ఈ గుంటకల్ పట్టణంలో మా సత్తా చూపించారు అనేది, ఆ చాటి చెప్పినారు అనే ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ముందుకు వచ్చాము. మాకు 95 మంది మా స్కూల్లో పిల్లలు పరీక్షకి అపియర్ అయితే, అందులో 40 మంది దగ్గర అంటే 39 మందికి గాను 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి.
600కి 500కి పైగా మార్కులు వచ్చినాయి. అందులో కూడా రంగసాయి అనే అబ్బాయికి 589 మార్కులు వచ్చినాయి. కుషాల్ అనే అబ్బాయికి 588 మార్కులు వచ్చినాయి. తరంగిణి అమ్మాయికి 586. అంటే మీరు దీన్ని బట్టి ఆలోచించండి. ఎక్కడో 590 వచ్చినాయి, మళ్ళీ 80 వచ్చినాయి, మళ్ళీ 60 వచ్చినాయి, మళ్ళీ 50 వచ్చినాయని ఒక 10 మందికి గొప్పగా వచ్చిందని చెప్పుకోవటం లేదు మేము. ప్రతి ఒక్క పిల్లలు పోటాపోటీతో చదివినారు. పోటాపోటీతో చదవడానికి కారణం ఏమైంది అంటే చిన్న చిన్న మార్పులు చేశాం మనం. ఈసారి ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే రాస్తున్నారో 90 మందిని ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టి ఒక్కొక్క బెంచ్కి ఒకరిని పెట్టి వాళ్ళకి ఇన్విజిలేటర్స్ తో పాటు పబ్లిక్ ఎగ్జామ్ లో ఎలా అయితే వాళ్ళకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు ఉండి వాళ్ళకి ఎలాగైతే చెక్ చేసి ఎలాగైతే ఎగ్జామ్ రాపిస్తారో సేమ్ అదే విధంగా వాళ్లకు లాస్ట్ 3 నెలలు ఎగ్జామ్స్ అదే విధంగా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చినాము. ఇలా ఉంటుంది, ఇలా చదువుకోవాలి, ఇలా రాయాలి, మీకు స్టడీ అవర్స్ ఇట్లా ఉంటుంది, మీరు ఏదైనా ఇబ్బందులు పడితే ఇట్లా ఉండాలి. మీరు అదే కాకుండా వాళ్ళకు 1-to-1 పేరెంట్స్ ని పిల్లల్ని కూర్చోబెట్టి కూడా ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా చదివినారు, ఏం చేస్తారో ఒక ఫైల్ తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్క పిల్లకు ఒక ఫైల్, ప్రతి ఒక్క అబ్బాయికి ఒక ఫైల్ పెట్టి ఆ ఫైల్ ని పెట్టుకొని ఇక్కడ ఆ పేరెంట్ ని, ఆ పేరెంట్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఆ కన్సర్న్ టీచర్ ని కూర్చోబెట్టుకొని వాళ్ళు దేంట్లో ఎంత బాగా చదువుతున్నారు, దేంట్లో ఇంకా ఎక్కడ తక్కువ ఉన్నారు, ఎక్కడ వాళ్ళు ఏం చేస్తే బాగా అవుతుంది, రైటింగ్ లో తక్కువ ఉన్నారా, డిసిప్లిన్ లో తక్కువ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏదన్నా కొంచెము ఎక్కువ ఇంట్లో చదవటం లేదా, వాళ్ళు పేరెంట్స్ కూడా ఫ్రీగా మాతో చెప్పుకుంటున్నారు, మేము కూడా వాళ్ళతో ఫ్రీగా చెప్తున్నాం. వాళ్ళ నుంచి ఏదైతే ఇన్పుట్స్ వచ్చినాయో చిన్న చిన్న చేంజెస్ కావాలంటే వాళ్ళకు అనుకూలంగా మేము చేంజెస్ కూడా చేస్తూ ముందుకెళ్ళాము. ఇదే మాకు ఈరోజు ఆ పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్తో ఇక్కడున్న టీచర్స్ అందరు కూడా మా ఇంట్లో మా పిల్లల్ని ఎట్లా చదువు చెప్పుకుంటామో అదే విధంగా వాళ్ళు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లల్ని దగ్గర తీసుకొని మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, ఎవ్రీడే వాళ్ళకు నీళ్లు తాగండి, మంచిగా నీళ్లు తాగి మీరు ఎండాకాలం వచ్చేటప్పటికి మీకు ఎగ్జామ్స్ రాసేకి వస్తుంది, నీళ్లు బాగా తాగాలి, మీరు ఇది ఇట్లా తినాలి, బయట ఫుడ్ తినకూడదు, ఇలాంటి విషయాలు కూడా చెబుతూ నైతిక విలువలు ఎలా ఉండాలి, మనం ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయం నైతిక విలువలు కూడా చెప్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ విధంగా పిల్లలు ఒక్క చదువులో మేము బాగా వచ్చేసినారు, బాగా సత్తా చాటినారు అని గొప్పగా చెప్పుకోకుండా నైతిక విలువలతో కూడిన బోధన చేస్తున్న మా టీచర్లకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసిన కృషి వల్లనే మా పిల్లలు ఇంత బాగా సత్తా చాటినారు. గుంటకల్ ప్రజల్లో కానీ లేకపోతే గుంటకల్ మిగతా పిల్లలతో కానీ మా పిల్లలు ఇంత మంచిగా సత్తా చాటి మా గౌరవ కారణమైనందుకు పిల్లలకి కూడా కంగ్రాచులేషన్స్, అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్. అంతకంటే మించి పిల్లలు ఏ రోజు లేనిది ఈరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మేడం నాకు మీ ఆశీస్సులు కావాలి అని వాళ్ళ కన్సర్న్ టీచర్స్ దగ్గర కానీ కాళ్ళు మొక్కడం కానీ, బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే నమస్కారం చేసి వాళ్ళతో నాకు విషెస్ చెప్పండి మేడం అని అడగడం కానీ ఇలా చేసి వెళ్ళారు. ఈ కాలంలో చూస్తుంటే టీచర్లకు గౌరవం కూడా ఇవ్వటం లేదు. చాలా స్కూళ్ళల్లో పిల్లలు ఎట్లా అంటే అట్లా మాట్లాడడము, తక్కువ చేసి మాట్లాడడం లేదు. మా దగ్గర అట్లాంటివి కూడా లేకోకుండా అవి కూడా మంచి భావనతో మంచి నడవేడిక నేర్పించుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. ఈ రోజు మా పిల్లలు ఇంత సత్తా చాటిన పిల్లలందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. 500కు పైగా వచ్చిన 39 మంది పిల్లలే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా 400 వరకు అందరూ వచ్చినారు. కాబట్టి అందరికీ కూడా మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఇదే కాకుండా 12 మంది పిల్లలకి 100కి 100 మార్కులు వచ్చినాయి. ఇది చూస్తే మాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఒక తెలుగులో, మ్యాథ్స్లో, తర్వాత సోషల్లో, తర్వాత ఇంగ్లీష్లో కూడా 98-99 మార్క్స్ వచ్చినాయి, సైన్స్లో కూడా 98-99 మార్క్స్ వచ్చినాయి. మాకు మార్క్స్ చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఎవరు కూడా జ్ఞానము లేకుండా ఊరికనే కంఠస్థం చేసి తెచ్చుకున్న మార్కులు కాదు, మంచి జ్ఞానం పెంపొందించుకొని ఆ జ్ఞానాన్ని మా టీచర్లు వాళ్ళకి ఇవ్వడం వల్ల చేస్తున్నారు. ఇంతే కాకుండా మేము ఇంకా ఎక్కువ బాగా చేయాలనే ఉద్దేశంతో ఇంకా కొంతమంది మంచి టీచర్లను తీసుకొని వస్తున్నాము. ఇంకా కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా అడిషనల్ గా వాళ్ళకు ఇన్పుట్స్ ఇవ్వాలని ఎవ్రీడే ఈవినింగ్ లాస్ట్ అవర్ ఒక అవర్ ఖాళీగా ఉంచేస్తున్నాం ఈ రోజు నుంచే. ఎందుకు అనంటే లాస్ట్ వెళ్ళేక ముందు 1 గంట సేపు ఉండి నిన్న మీరు రాలేదు, మొన్న మీరు రాలేదు, ఏం మీకు అర్థం కాలేదు, లేకపోతే మేము ఊరికి పోయినాము, లేకపోతే మాకు ఇది ఆ రోజు మేము అబ్సెంట్ అయినాం హెల్త్ బాగాలేకున్న కారణంగా, అట్లాంటివి ఏమున్నా కూడా లాస్ట్ అవర్ లో ఆ టీచర్ కన్సర్న్ టీచర్ అక్కడే ఉంటారు, టీచర్తో చెప్పించుకోవచ్చు. వాళ్ళు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మరుసటి రోజు కూడా చెప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. అది కూడా Day 1 నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాం. ఆ విధంగా మనం పిల్లల్ని ముందు తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు మనమే ఒక తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల లాగా ఉండాలి. కాబట్టి ఈ రోజు మా టీచర్లు అలా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క రిజల్ట్ వచ్చింది.
సో దీనికి అందరి టీచర్స్కి, పేరెంట్స్కి, మా కమిటీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. గుంతకల్ పట్టణ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గుడిపాటి శ్రీనివాసులు. నేను రోటరీ స్కూల్ కమిటీలో సెక్రటరీగా ఉన్నాను. మేము లాస్ట్ 2025కి కమిటీలోకి రావడం జరిగింది. మేము మా కమిటీలోకి మేము చార్జ్ తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక సెక్రటరీగా నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ టోటల్ మా స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చాలా డెవలప్మెంట్ చేశాము. దాదాపుగా గడిచిన 9 నెలల్లోనే దాదాపుగా ఒక 40 lakhs రూపీస్ మేము ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్లోనూ వెంటిలేషన్ కానీ ఫ్యాన్స్ కానీ పిల్లలకి అవి అరేంజ్ చేస్తూ చుట్టుపక్కల మన స్కూల్కి సేఫ్టీగా ఉండడంలోనూ ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే మేము పిల్లలకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కూడా మేము స్పోర్ట్స్లో చాలా ముందంజలో ఉన్నాము. స్పోర్ట్స్లో క్రికెట్ కూడా మేము పెట్టడం జరిగింది టోర్నమెంటు. ఈ ఇయర్ ఇంకా మా స్కూల్ తరఫున ఇంకా ఒక పెద్ద టోర్నమెంట్ కూడా పెట్టబోతున్నాము. స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. టౌన్ వైడ్ టోర్నమెంట్స్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే ఎన్సిసి కూడా ఈ ఇయర్ ఎన్సిసి కూడా మా స్కూల్కి వస్తూ ఉంది. ఈ ఎన్సిసిలో కూడా ఆల్రెడీ మా ప్లస్ పాయింట్ ఏమంటే మా కరెస్పాండెంట్ గారు కూడా ఇంతకుముందు ఎన్సిసి ఆఫీసర్గా ఉండడం జరిగింది. ఆమె కృషితోనే ఈసారి ఎన్సిసి కూడా రావడం జరుగుతుంది. అలాగే మా స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ కూడా ఒక మంచి ఇప్పుడున్న టెక్నాలజీస్ ఉపయోగించుకొని కూడా దగ్గర 4,80,000 మేము పెట్టి ఆర్ఓ వాటర్ ప్లాంట్ని మేము పెట్టడం జరిగింది. అలాగే సరస్వతి మంటపం కూడా మేము దాదాపుగా ఒక 6 to 7 lakhsతో మేము సరస్వతి మంటపము ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా నెక్స్ట్ 2 monthsలో మనకు చరప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉంది. సరస్వతి దేవి అమ్మవారిది వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మా స్కూలు విద్యార్థులకు 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయి. పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులకు మేము కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా స్కూల్లో యాక్చువల్గా వచ్చేసి పిల్లలకి ఆరోగ్య దృష్ట్యా మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్ కూడా ఉండడం ఉంది మా స్కూల్లో. మేము ఏం చేసామంటే ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళ ఆరోగ్యానికి మేము 4,80,000 రూపాయలు పెట్టి మేము ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది. అలాగే మా స్కూల్లో చదువుల తల్లి అంటేనే మనకు సరస్వతి అమ్మవారు గుర్తుకొస్తారు. మా స్కూల్లో దాదాపుగా ఒక 7 లక్షల రూపాయలు మేము పెట్టి పిల్లలకి పిల్లలకి ఆ చదువు తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము అమ్మవారి విగ్రహం సరస్వతి విగ్రహము, వినాయకుని విగ్రహం కూడా ఒక పెద్ద మండపం లాగా పెట్టి స్థాపించడం జరుగుతూ ఉంది. అది కూడా మొత్తం ఓకే అయింది. ఒక 2 monthsలో అమ్మవారి విగ్రహం కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మా స్కూల్ పిల్లలు పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులకు మా స్కూల్ కమిటీ తరఫున ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. గుంటకల్ ప్రజలకు, మండల సభ్యులు, చుట్టుపక్కల మండలం గ్రామాలందరికీ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రోటరీ స్కూల్లో ట్రెజరర్గా సర్వీస్ చేస్తున్నాను. నా పేరు పొలమడ సత్యనారాయణ. ఈ సేవా భాగ్యం ఈ రోటరీ స్కూల్లో చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మా కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ సేవ చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మా రోటరీ స్కూల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి ప్రతి 10th క్లాస్ విద్యార్థులకి, వాళ్ళ పేరెంట్స్కి, స్కూల్ టీచర్స్కి ప్రత్యేకంగా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మొట్టమొదటిగా. అలాగనే మన స్కూల్లో పిల్లలకి మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ కానీ, సైన్స్ డే సెలబ్రేషన్స్ కానీ, అచీవర్స్ డే సెలబ్రేషన్స్ కానీ, వాళ్ళు అచీవ్ చేసిన వాళ్ళకి వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు కొత్త ఉత్తీర్ణతతో కొత్త క్రియేటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోత్సహించడానికి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
అలాగనే ముఖ్యంగా టీచర్స్కి ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయంతో పాటు మెడిక్లెయిమ్ అని కొత్తగా మా కొత్త కమిటీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి సౌకర్యం కల్పించడం జరుగుతోంది. మాకు వచ్చి ఇది ఏ స్కూల్కి అన్ని స్కూల్స్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉంటాయి. మా స్కూల్ మాత్రం ప్రతి ఒక్క రూపాయి స్కూల్కే ఖర్చు పెట్టడం జరుగుతుంది. అది 3 రకాలుగా ఖర్చు పెడతాము. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒకటి, పిల్లల విద్యార్థులకి, స్కూల్ టీచింగ్ స్టాఫ్కి. అంతేగాని ఏది డబ్బు కోసం ఇక్కడ ప్రాముఖ్యత ఇచ్చే విధానం ఏమి ఉండదు. ఇక్కడ ప్రతి రూపాయి ఈ 3 కార్యక్రమాలకే వినియోగిస్తాము. డెవలప్మెంట్ కోసమే మనం ఫాలో అవుతాము. అలాగే ముందుకి గతంలో 30 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకున్నారు, 30 ఇయర్స్ రీయూనియన్ చేసుకున్న విద్యార్థులు వచ్చి ఇక్కడ ఎంతో రీయూనియన్ సెలబ్రేట్ చేసుకొని గర్వంగా ఉంది, మాకు ఇక్కడ స్కూల్ ఇంత డెవలప్ అయింది, అన్ని రకాలుగా మాకు ఇక్కడ చేసుకోవడం చాలా బాగుంది. ఒక్కొక్కరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినారు. వాళ్ళు చెప్తా ఉంటే మన స్కూల్ ఇక్కడ చదివిన పిల్లలు ఇంత స్థాయికి వెళ్ళారా అనే భావం కలుగుతుంది. మాకు చూస్తే మేము ఇక్కడ చదివింటే ఇంకొకసారి బాగుంటుండే అనే భావం కలుగుతుంది. అట్లానే ఇంకా టీచర్స్ కానీ పిల్లలకు కానీ డబ్బుకి వెనకాడకుండా వచ్చిన డబ్బుతో ఎంతో అభివృద్ధి చేయడానికి మేము అందరూ ప్రోత్సహించుకొని ముందుకు తీసుకెళ్తాం. ఈ స్కూల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నాము. అంతేకాకుండా మా స్కూల్లో 40 నుంచి 50 వరకు కంప్యూటర్లు ఉన్నాయి. ఇద్దరుగా లేక 3 టీచర్లని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ఆధునీకరణలో ఏఐ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సంవత్సరం ఆ ఏఐ టెక్నాలజీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నాము. కమిటీ వారు దానికి ఎంతో కరెస్పాండెంట్ గారు కూడా దాని గురించి అనలైజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగనే ఎడ్యుకామ్ సిస్టమ్ కూడా మన స్కూల్లో సేవలు అందించడం జరుగుతూ ఉంది. తర్వాత 60 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా ఈ సంవత్సరం మనము జరుపుకోవాలని స్కూల్ కమిటీ సభ్యులందరూ భావించడం జరుగుతూ ఉంది. మా స్కూల్లో మీ పిల్లలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ స్కూల్ కమిటీ సభ్యులందరూ ఏ ఒక్క రూపాయి ఆశించి మనము సేవ చేయడం జరగడం, ఓన్లీ సేవ కోసమే మనమందరూ ఇక్కడ ఉన్నాం. 13 మంది కమిటీ సభ్యులతో పాటు మనందరూ ఇక్కడ ఉన్నాము సేవ చేయడానికి. కాబట్టి ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపల్సరీ కానే కాదు. మీ విద్యార్థులు ఇక్కడ రావస్తే మాకు ఎంతో బాధ్యతగా తీసుకొని ఫీల్ అయ్యి మేము వాళ్ళ ఉన్నత స్థాయికి చేరే వరకు మేము తోడ్పడేదానికి ప్రయత్నిస్తామని ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకి, పిల్లలకి, విద్యార్థులకి తెలియజేసుకుంటున్నాము. సెలవు తీసుకుంటున్నాము.